వేదకాలం నుండి నేటి దాకా స్త్రీ యొక్క సాధికారత, మహిళ, పడతి, మగువ, స్త్రీ ఇలా అనేక నామాలతో పిలువబడుతుంది ఆడది. స్త్రీ లేనిదే మగవాడి జీవితం శూన్యం. తల్లిదండ్రుల చాటు బిడ్డగా ఎదిగి యుక్త వయసు రాగానే వివాహం చేసుకుని కుటుంబం, ఉద్యోగం, అత్తామామలు ఇలా అనేక బాధ్యతలతో స్త్రీ సతమతం అవుతూ ఉంటుంది. అయినా ఏనాడు విసుగు చెందదు. ఎందుకంటే వారంతా తన వాళ్ళని భావించి సంతోషంగా ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధపడుతుంది. ఇక సంతాన విషయంలో చెప్పనవసరం లేదు. వారి కోసం చేయని త్యాగం అంటూ ఉండదు. అలాంటి మహిళలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం వారి గురించి చర్చించుకుందాం. ఒకప్పుడు స్త్రీ పురుషునితో సమానంగా గౌరవించబడేది. మొదట్లో మాతృస్వామ్యం వ్యవస్థ ఉండేది. జానపదులు పూజించే గ్రామ దేవతలంతా స్త్రీ దేవతలే కదా. శిష్యులు కూడా నవదుర్గులు అని, చదువుకై సరస్వతి అని, ధనార్జనకై లక్ష్మి అని పూజించేది దేవతలనే కదా. తల్లిని, చెల్లిని కూడా అభిమానించే పురుషుడు భార్య అనగానే చూపిస్తాడు అహం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు కదా విఘ్నులు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతల ఆనందకేలి అని అన్నారు మహానుభావులే. ఎత్రైతాస్తున పూజ్యంతే సర్వస్తత్ర ఫలాం శ్రియం అని సెలవిచ్చారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడరో ఆ ఇల్లు సవ్యంగా సాగదు అని దాని అర్థం. మరి ఒక ఇల్లే ఇలాగైతే దేశమంతా స్త్రీలను గౌరవిస్తే ఆ దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుంది అనడం అతియోశక్తి కాదు కదా. వేదకాలంలో స్త్రీలకు పురుషులతో సమానంగా గౌరవ మర్యాదలు, వేదాధ్యయనం, యజ్ఞోపవీత ధారణ అన్నీ ఉండేవి. యజ్ఞయాగాదులు కూడా నిర్వహించే స్త్రీలు కూడా వేద సూక్త అధ్యయనం చేసి అధికారిక ఋషులుగా గుర్తింపబడ్డారు. వేదకాలంలో పుత్రిక, పుత్రులు ఇద్దరికి పిత్రార్జితంలో సమాన హక్కు ఉండేది. వ్యవస్థలో చాలా మార్పులు వచ్చి వివాహ సమయాన ఆచారంగా ఆభరణాలు, కొంత డబ్బు ఇచ్చి పంపడం జరిగేది. ఇలా స్త్రీ పురుషులు సమాన విలువ కలిగిన రోజుల నుంచి త్రేతాయుగం వచ్చే నాటికి స్త్రీపై ఎన్నో ఆంక్షలు మొదలయ్యాయి. వివాహాలలో 8 పద్ధతులు ఉన్నా వివాహ సమయంలో స్త్రీలకి స్వేచ్ఛ ఉండేది కాదు. ఆ యుగాంతానికి అందులో కూడా మార్పులు వచ్చి స్వయంవర పద్ధతిలో ఎవరు శౌర్యం చూపితే వారిని వివాహమాడే అస్వతంత్రురాలు అయ్యింది ఆడది. రామాయణ కాలంలో స్త్రీ సంధ్యావందనం, నిత్యాగ్నిహోత్రం వహించింది అని వాల్మీకి రామాయణంలో తెలిపాడు. దశరథుని భార్య కైకేయి మంత్రవిత్గా గౌరవింపబడింది. దేవాసుర సంహారంలో దశరథునికి కైకేయి, శ్రీకృష్ణునికి నరకాసుర సంహారం సమయంలో సత్యభామ చేసిన సహాయం వారి యుద్ధ నైపుణ్యాలకు చిహ్నం. అయితే ద్వాపరయుగ సమయానికి స్త్రీలకు గౌరవ మర్యాదలు పూర్తిగా తగ్గిపోయాయి. కన్యాపహరణం కూడా సహజమే అన్న చందంగా బాసిల్లింది. ఉదాహరణకు భీష్ముడు, అంబిక, అంబాలికలను శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్లడం, పాంచాలిని కౌరవ సభలో లాక్కుని రమ్మని చెప్పినప్పుడు తన్నోడి నన్నోడేనా అని ప్రశ్నించగలిగిన సభలో అవమానం మాత్రం తప్పలేదు. అదే వేదకాలంలో గార్గి, మైత్రేయులు గౌరవించబడ్డారు. గార్గి ఆకాశం దేనియందు ఓతప్రోతమై ఉన్నది అన్న ప్రశ్నకు వేద విధులే సమాధానం చెప్పలేకపోయారు. ద్వాపరంలో ద్రౌపది మాట చెల్లుబాట కాలేదు. ఆ కాలంలో స్త్రీ ఒక భోగ వస్తువుగా చూపబడింది. కన్యాశుల్కం ఉండేదని దశరథుడు కైకేయిని, పాండురాజు మాద్రిని కొనడంలోనే అర్థమవుతుంది. ఆ తర్వాత పరాయి దేశాల వారి దాష్టికాలు, ఆక్రమణలతో స్త్రీకి రక్షణ కరువయ్యింది. అది నైజాం రాజుల పాలనలో కూడా తమ ఇంటి మహాలక్ష్మిలను కాపాడడం కోసం బాల్య వివాహాల ఆచారం వచ్చింది. వివాహమైన వారి జోలికి రాకపోవడం అన్న వివరంతో అలాగే కొనసాగింది. ఆ సమయంలోనే కన్యాశుల్కం బాగా వేళ్ళూనుకొని ఎంతో వయోభేదం ఉన్న వివాహాలు కూడా ఓలీ కోసం జరిగాయి. దాన్ని నిరసిస్తూనే గురజాడ వారు కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ వంటి నాటకాల రూపంలో ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేశారు. రాజా రామ్మోహన్ రాయ్, వీరేశలింగం వంటి వారి ప్రయత్నాల వల్ల స్త్రీ జీవితం బాల్య వివాహం అనే కోరల నుంచి బయటపడి వితంతు పునర్వివాహం దిశగా చురుగ్గా సాగి ఒక గాడిలో పడింది. అటు పిమ్మట విద్యా ఆవశ్యకత గుర్తెరిగి స్త్రీ విద్యార్జనకు కృషి చేసింది. ఒక స్త్రీ చదువుకుంటే ఒక కుటుంబం అంతా చదువుకున్నట్టే అని నెహ్రూ గారు అన్న మాట అక్షర సత్యం. ముదితలు నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించగన్ అన్నట్టు నేటి ఆధునిక స్త్రీలు పురుషులతో సమానంగా, పురుషులను అధిగమించి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారు. అసలు స్త్రీల తెలివి సామర్థ్యం ఎప్పుడో గుర్తింపబడింది.
స్త్రీణాం బుద్ధిశ్చాపి చతుర్గుణాం. స్త్రీ బుద్ధిలో పురుషుని కంటే 4 రెట్లు ఆధిక్యత కలిగి ఉంటుందని దాని అర్థం. నేటి స్త్రీ ఇప్పటి తన పరిస్థితికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ పునర్జన్మ ఎత్తిందనే చెప్పాలి. గాంధీజీ స్త్రీలకు ప్రత్యేక స్థానం కల్పించేందుకు కస్తూరిబా గాంధీనే ప్రేరణ. మరి పూర్వపు రోజుల్లో ఖడ్గతిక్కన్నలోని రోషాన్ని రగిల్చి తిరిగి సమరానికి పంపడంలో తల్లి భార్య పాత్ర ఎంతో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహారాష్ట్రని అద్భుతంగా పాలించిన ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. కొన్ని జాతుల్లో భర్త మరణానంతరం మరిదిని వివాహమాడటం దేవర న్యాయంగా పిలిచేవారు. ఒక రకంగా అది కూడా స్త్రీ రక్షణ కోసం ఏర్పరిచిందే. స్త్రీ తల్లిగా, తనయగా, భార్యగా, సోదరిగా, వదినగా, అత్తగా, చెల్లిగా విభిన్న పాత్రల్లో అష్టావధానం చేస్తూనే కుటుంబాన్ని ఆర్థికంగా కూడా ఆదుకుంటూ గుర్తింపు పొందింది. స్త్రీ అంతటి సమర్థురాలనే కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటూ కీర్తించారు. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఉంది. కలికాలంలో కూడా స్త్రీ ఏమిటి, పసిపిల్లలకు కూడా రక్షణ కరువు అవుతున్న మాట నిజం. స్త్రీ జీవితంలో చాలా పాత్రలు పోషిస్తుంది. భార్య, గురువు, తల్లి, చెల్లి ఎన్నో బాధ్యతలను అల్లవోకగా చేయగలదు. ఆమెలోని గొప్పతనం ఏమిటంటే మగవారితో సమానంగా అన్ని రంగాలలోనూ రాణించడం. అంతేకాదు తాను చేసే వృత్తికి న్యాయం 100కి 100 పాళ్ళు చేస్తుంది. నేటి కాలంలో స్త్రీలు సాధించిన విజయాలు నిజంగా అంబరాన్ని తాకుతున్నాయి. వీటన్నింటికి ప్రతీకగా ప్రపంచంలోని మహిళల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మునుపటి కాలంతో పోలిస్తే రోజురోజుకి మహిళలు ముందుకు సాగుతున్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో వారి పాత్ర కీలకం. గతంతో పోలిస్తే రోజురోజుకి మహిళలు ముందుకు సాగుతూనే ఉన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో వారి పాత్ర కీలకం. అవకాశాల్లో సగం, అన్నింటా సగం అంటూ నేటి మహిళలు విధిరాతను సైతం ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తూ చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకుంటున్నారు. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక్క రెక్కతో ఎగరలేదు అన్న స్వామి వివేకానంద వారి మాటలు మరోసారి స్మరిస్తూ అన్నీ మారుతున్నాయి, కానీ మహిళల పట్ల మన ఆలోచన ధోరణి తప్ప. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని, సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి అంటే ఏంటో ప్రపంచానికి తెలియజెప్తూనే ఉన్నారు. రాజకీయాలు, క్రీడలు, విద్య, వైద్యం, వ్యాపారం, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి రంగాల్లో మహిళలు రాణిస్తూ తమ సాధికార సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకొని పురుష శక్తికి తామేమి తీసిపోమని చాటి చెబుతుంది స్త్రీ శక్తి. తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. మహిళలు ఎంత సాధించినప్పటికీ, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఎక్కడో అక్కడ మహిళ వివక్షకు గురవుతూనే ఉంది. సామాజిక బాధ్యతలను సవాలు చేస్తూ సాగిపోతున్న స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా నిర్వీర్యమైపోతున్నాయి. అందుకు కారణాలు ఏమిటో గుర్తించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అవరోధాలను అధిగమిస్తూ అడుగు ముందుకు వేయాలి. జయహో మహిళ, నీకు వందనం. జై హింద్.